దేవునికి బిడ్డలారా, ఈ యొక్క మధ్యకాల సమయంలో మరి ఈరోజు మన యొక్క థీమ్ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనములో జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును. దేవునికి బిడ్డలారా, ఈరోజు మరి యొక్క 11 గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో కూడా ఇదే థీమ్ మీద మాట్లాడాలని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఉంటున్నాను. మరి అనేక కుటుంబాలు మన సంఘాలలో, మరి సేవకుల కుటుంబంలో అయితేంది, సంఘాలలో ఉన్న అనేక కుటుంబాలు పాడైపోయిన స్థితిలో, పాడవుతున్న స్థితిలో మనము చూస్తూ ఉంటున్నాం. మరి కుటుంబాలలో భార్యాభర్తలు అనేకమైన సమస్యలతో ఉండి వివాహము కాగానే ఒక 2 నెలలకు, 3 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకు విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. భర్త సమస్య కావచ్చు, భార్య సమస్య కావచ్చు. ఆ రీతిగా విడిపోతున్న కుటుంబాలు మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఆ రీతిగా విడిపోయి కుటుంబాలలో ఆ బిడ్డలను బట్టి తల్లిదండ్రులు నలిగిపోతూ ఉంటున్నారు. వారిని బట్టి మా అత్తగారి కుటుంబం, వారిని బట్టి అమ్మగారి కుటుంబం, ఆ రీతిగా ఎన్నో కుటుంబాలు నశించిపోతూ నలిగిపోతున్న కుటుంబాలు కట్టబడాలని మనమందరం కూడా ప్రార్థన చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. గృహము కట్టబడాలి, ఒక ఇల్లు కట్టబడాలి అనేసరంటే మనము సామెతల గ్రంథంలోని కనుక వెళితే, సామెతల గ్రంథము 9వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ 10వ వచనములో ఏమున్నది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. అంటే దేవునికి బిడ్డలారా, ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు మరి పాడవటానికి గల కారణం ఏంటంటే, అనేక యవ్వన బిడ్డల కుటుంబాలలో, యవ్వన జీవితాలలో ఒక తల్లిగా నీవు వివాహమైన తర్వాత వివాహమైన నీ జీవితంలో ఏం కలిగి ఉండాలి అనేసి అంటే దైవ భయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దేవుని యొక్క భయము ఏ తల్లికైతే ఉంటుందో, ఏ యవ్వన కుమార్తెకైతే ఉంటుందో దేవునికి బిడ్డలారా, ఆ గృహము దేవుడు ఏం చేస్తారంటే అద్భుతంగా దేవుడు కట్టబడుతున్నాడు. కానీ నేటి దినాలలో చాలాసార్లు మనము వివాహాలకు తల్లిదండ్రులకు సిద్ధపడేటప్పుడు చాలా అందం కలిగిన కోడల్ని మనం చూసుకుంటూ ఉంటాం, అందం కలిగిన అల్లుడిని చూసుకుంటూ ఉంటాం. మరి మంచి ఉద్యోగము, మంచిగా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీస్ని మనం చూసుకొని వారి ఆస్తిని చూస్తాము, వెండి బంగారంలో చూస్తూ ఉంటాము. అందాన్ని చూసుకొని చాలాసార్లు ప్రార్థనాపూర్వకంగా మనము మన యొక్క బిడ్డలకు వివాహాలు చేయకపోవటం వలన అనేకమైన కుటుంబాలు కట్టిన సంవత్సరంలోనే పతనమవుతూ ఉంటున్నాయి. కాబట్టి ఒక తల్లిగా మన యొక్క పిల్లలకి వివాహాలు చేయబోయే ముందు తల్లిగా నీవు నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నువ్వు ఎన్నుకునే నీ ఇంటికి రాబోయే కోడలు ప్రార్థించే కోడలా, నీ ఇంటికి రాబోయే అల్లుడు ప్రార్థించే అల్లుడా, కనీసం మందిరానికి వెళుతుంటున్నాడా, బాప్తిసం తీసుకుంటున్నాడా, లేకపోతే దేవుని యొక్క శరీర రక్తాలు పాలు పొందుతుంటున్నాడా అనే ఆ యొక్క ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన కుమార్తె అయినా పర్వాలేదు, కానీ దైవ భయం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆమె కట్టుకుంటూ ఉంటుంది. హల్లెలూయా! యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం అంటున్నాడు. ఈరోజు మన కుటుంబాలు, అనేక మంది కుటుంబాలు పాడవటానికి దైవ భయము లేకపోవటం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటున్నాయి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ అధ్యాయం 24వ వచనములో ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన యొక్క ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నడు. హల్లెలూయా! దేనికి బిడ్డలారా, అంటే బండ మీద మన ఇంటిని కట్టుకున్నట్టయితే అది వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా కూడా దాని పునాది బండ మీద కట్టబడ్డది కాబట్టి ఆ యొక్క ఇల్లు ఎంత మాత్రం కూడా పడిపోకుండా ఉంటుంది. అంటే క్రీస్తు అనే బండ మీద మన యొక్క పునాది వేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఒక తల్లి తన కుటుంబాన్ని ఎలా ప్రారంభించుకోవాలంటే, వివాహమైన మొదటి దినము నుంచి నీ భర్తను మోకరింపచేసి ఒక భార్యగా నువ్వు ప్రార్థన ప్రారంభించినట్టయితే, నువ్వు వివాహమైన మొదటి దినము నుంచి ప్రార్థన చేసుకోవటము, మందిరానికి వెళ్ళటము, దైవజనులతో సంఘముతో సహవాసం చేసినట్టయితే ఆ కుటుంబము ఎన్ని శోధనలు వచ్చినా,
ఎంత లేమి వచ్చినా, ఎంత కరువు వచ్చినా కూడా మన కుటుంబాలు కట్టబడతా ఉంటాయి. మన కుటుంబాలు కట్టబడాలి అనేసనంటే దైవ భయము కలిగి ఉండాలి. మనము గమనించినట్టయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయంలోని గనక మనం వెళితే 11వ వచనములో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. దేనికి విడలారా, ఇక్కడ గుణవతి అయిన భార్య, దైవ భయము కలిగిన ఈ యొక్క భార్య ఇంటిలో ఏమి ఉండాలి అనేసరంటే, ఒక కుటుంబము కట్టబడాలి అనేసరంటే ఆ తల్లి ఎలా ఉండాలి అనేసరంటే ఏమంటున్నాడు 11వ వచనములో, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. దేనికి వెళ్ళారా, ఈరోజు కుటుంబాలు పాడవడానికి గల కారణం ఏంటిది అనేసరంటే భర్త భార్య మీద నమ్మకము ఉంచలేకపోతుంటున్నాడు. భార్య భర్త మీద నమ్మకంగా ఉండలేకపోతున్నాడు కదండి. భార్య ఎలాగుండాలంటే ఒక్కసారి నీ భర్త నీ మెడలో తాళి కట్టిన తర్వాత ఆయన గుడ్డివాడైనా, కుంటివాడైనా, అందవిహీనుడైనా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, కూలి చేసుకున్నా, ఏ పని చేసినా కూడా నీ భర్తకు నువ్వు ఎలాగా ఉండాలి అంటే పని చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, సేవ చేసే దగ్గర, ఏ గృహంలో ఉంటున్నా కూడా నీవు నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. దేనికి పిల్లలారా, నమ్మకమైన వానికి ఏం చేస్తారట, మెండైన ఆశీర్వాదాలు కదా. జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడు అనేసనంటే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనములో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను కదండి. భార్య దొరికిన వానికి వేలు కాదు కదండి. చాలాసార్లు అత్తగారులు, మామగారులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎన్ని లక్షలు ఇస్తారు, ఎన్ని డబ్బులు, ఎంత కట్నం కదా. అలాంటిది కాదండి. ఏం చేయాలంటే నీకు భార్య దొరికింది అనేసరంటే దేవుడు నీకు ఒక మేలు దేవుడు నీకు చేశాడు కదా. ఆ మేలు నీవు నీ యొక్క భర్త చేతిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయనకు నువ్వు ఎలాగుండాలి అనేసరంటే నీ ఇంటిలో నీవు నమ్మకముగా ఉండాలి కదా. మన భర్త మన యొక్క ఫోన్ చెక్ చేయకున్నా కూడా ఆ ఫోన్ ఏం చేయాలా, అక్కడ పడేయాలా. ఎక్కడ పడేయాలా, భర్త ముందు పడేయాలా, లాక్ పెట్టుకోవద్దు కదా. ఈ రోజులలో ఎలా చేస్తున్నారట, మెసేజ్లకు ఒక లాకు, ఫోటోలకు ఒక లాకు, వాట్సాప్లకు ఒక లాకు. ఇలాంటి పనికి మాలిన ఉద్దేశాలు కలిగి ఉండొద్దు. నువ్వేం చేయాలంటే నీ శరీరం మీద నీ భర్తకి ఎంత అధికారం ఉన్నదో, నీ శరీరం మీద నీ భర్తకు ఎంత అధికారం ఉన్నదో, నీ భార్యకి ఎంత అధికారం ఉన్నదో, నీ ఫోన్లో కూడా అంత అధికారం ఉండాలి. నీ డబ్బులో కూడా అంత అధికారం ఉండాలి. ఎందుకు అనేసినంటే ఒక భార్య ఎలాగుండాలి అనేసినంటే భర్తకు నమ్మకముగా ఉండాలి. ఏం చేయాలండి, నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథం 19:14లో కూడా ఒక మాట అంటున్నాడు, గృహమును విత్తమును పితరిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం కదండి. సుబుద్ధి కలిగిన భార్యట యెహోవా యొక్క దానం కదండి. అంటే నీలో ఏముండాలనేసి కోరుకుంటున్నాడు నీ భర్త అంటే, నీలో ఏముండాలని కోరుకుంటున్నది నీ భార్య అంటే మంచి బుద్ధి ఉండాలి. ఏ పట్టణానికి వెళ్ళినా, ఎన్ని గంటలు డ్యూటీకి వెళ్ళినా, ఎన్ని రోజులు ప్రయాణానికి వెళ్ళినా నువ్వు ఎలాగుండాలనేసి అంటే మంచి బుద్ధి నువ్వు కలిగి ఉంటే, సుబుద్ధి కలిగిన భార్యట యెహోవా యొక్క దానము అంటున్నాడు. దేవుడిచ్చే దానం అంటే సుబుద్ధి కలిగి ఉంటే. ఈరోజు కుటుంబాలు పాడవటానికి గల కారణం ఏంటంటే నీలో మంచి బుద్ధి లేదు కదా. భర్తని బట్టి కదా, భర్త ఉన్నప్పుడు భక్తిగా ఉండి, భర్త లేనప్పుడు విచ్చలవిడి జీవితాన్ని జీవించటానికి కాదు. ఒక్క
ఒక్కసారి దేవుడు ఒక కుటుంబాన్ని మన చేతికి అప్పచెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా నువ్వు ఎలాగుండాలి అంటే యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కీర్తనకారుడైన దావీదు 139వ దావీదు కీర్తనలో అంటున్నాడు, అయ్యా నేను ఆకాశం ఎక్కినను అక్కడ ఉన్నావు, భూదిగంతములోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీవు నన్ను చూస్తున్నావు. దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నది అనేసారంటే నువ్వు అనుకుంటున్నావు నా భార్య చూడటం లేదు అనుకుంటున్నావు, నా భర్త చూడటం లేదు అనేసి అనుకుంటూ నీ యొక్క శరీరాన్ని అపవిత్రము చేసుకుంటున్నావు, నీ కళ్ళను అపవిత్రము చేసుకుంటున్నావు, నీ నోటిని అపవిత్రము చేసుకుంటున్నావు. కానీ దేనికి బిడ్డలారా, నీవు ఏంటి ఎలాగుండాలట? సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి. సుబుద్ధి కలిగిన భార్య ఎలాగుంటది, గుణవతి అయిన భార్య ఎలాగుంటది అనేసరంటే ఆమె పెనిమిటి ఆమె యందు ఎలాగుంటదట? నమ్మిక ఉంచును అంటున్నాడు. దేనికి బిడ్డలారా, నీ భర్త నీ మీద నమ్మిక ఉంచున్నాడా? నీ భార్య నీ మీద నమ్మిక ఉంచుతున్నదా? దేనికి బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలలో మన జీవితాలలో మనం ఎలాగుండాలి అనేసరంటే నమ్మకం కలిగిన భార్యలుగా మనం ఉండాలి కదా. గత 2-3 నెలల క్రితము యూట్యూబ్ అవంతా కూడా మారి మోగింది. ఏంటిది? భర్తకు భార్య మీద అనుమానము, ఏం జరిగిందో తెలియదు కానీ 1000 ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చిండట. వాడు ఏం చేసిండట? 1000 ముక్కలు చేసి భార్యని కుక్కర్లో పెట్టి ఉడికిస్తే టీవీలన్నీ కూడా మారి మోగిపోయాయి కదండి. అలాగనే భార్యలు కూడా భర్తలు కూడా ఏం చేస్తున్నారు? ముక్కలు ముక్కలు చేసి బస్తాలు కట్టి చెరువులలో పడేస్తూ ఉన్నారు. చూసారా? భార్యలు కూడా ఏం తక్కువేం కాదు, భర్తలు కూడా ఏం తక్కువేం కాదు. దేనికి బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో నీవు నేను ఎలాగుండాలంటే ముక్కలు అవ్వటానికి కాదు నీకు భర్తనిచ్చింది, ముక్కలు అవ్వటానికి కాదు నీ పిల్లలనిచ్చింది. దేవుని యొక్క బిడ్డలారా, ఒక క్రైస్తవ కుటుంబం అంటే ఎంతో దైవ భయం కలిగిన సంఘానికి సమాజానికి ఎలాగా ఉండాలి అనేసరంటే మనము మాదిరికరమైన తల్లులముగా ఉండాలి. అనేకులకు మాదిరికరమైన తల్లులముగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథము మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 2:10లో ఏమంటున్నదంటే మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదరా. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఈ లోకములో మన భర్తలు మనకి కిరీటాలు పెట్టకున్నా కూడా మనం ఏం చేయాలా? పరలోకపు తండ్రి అయిన యేసయ్యట మరణము వరకు కూడా నువ్వు ఎలాగుండాలా? నమ్మకముగా ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. సరే, మోషే గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి. ఆ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్న మోషే యొక్క భార్య నిర్గమకాండం 4:24లో అంటున్నది, అక్కడ సిప్పోరా ఏం చేసిందట? ఆమె తన భర్తట, తన యొక్క భర్త మరి భార్య కుమార్ని తీసుకొని దేవుడైన యెహోవా చెప్పినట్టుగా ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్తా ఉంటున్నాడట. ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు చెరలో నుంచి కనాను తీసుకొని వెళ్ళటానికి నా దేవుడు చెప్పాడు, మీరు విడిపించండి అనేసి చెప్పడానికి వెళ్తా ఉంటే దేవుడైన యెహోవాట మార్గ మధ్యములో నిలబడి మోషేని చంపజూశాడట. మోషేని చంపజూసినప్పుడు ఆ సంగతి నమ్మకంగా ఉన్న ప్రార్థన చేసే ప్రార్థన పరులైన సిప్పోరా ఏం చేస్తున్నదట? భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నది కదండి. ఏం చేయాలా? ప్రార్థన చేసేటోళ్ళకి దర్శనాలు కనబడతా ఉంటాయి. ఏం చేస్తారట? ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి దేవుడు ఇస్తాడంట జరిగేది జరగబోయే వాటిని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఈరోజు దేవునికి బిడ్డలారా, సిప్పోరా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన భర్తను చంపబోతున్నాడనేసి తెలుసుకొని ఆమె ఏం చేసిందట? సిప్పోరా అంటే అర్థం ఏంటంటే పావురము కదండి. సిప్పోరా అంటే పావురము. అంటే ఈ సిప్పోరా ఏం కలిగి ఉన్నది?
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో అక్కడ ఏముందంటే పై నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది అని ఉంటుంది. ఏముందట? పై నుండి వచ్చే జ్ఞానము ఎలాగుంటుందంటే పవిత్రమైనది. సిప్పోరా అంటే పావురము. ఈ పావురానికి ఉన్న లక్షణం ఏంటిదంటే రోజు తెల్లవారుజామున అది మూలుగుతా ఉంటుంది. ఒక తల్లి ఏం చేయాలి అనేసి నీవు నీ ఇంటిలో నీ భర్తకు ప్రార్థన రాకున్నా కూడా నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండి, అయ్యా నా భర్తని కాపాడండి అయ్యా, నా భర్త త్రాగుబోతయ్యా, భయంకరమైన పాపంలో ఉన్నాడు, విచ్చలవిడి జీవితం ఉన్నాడు, అయినా కూడా కనికరించండి అయ్యా అని ఎప్పుడైనా తల్లులారా నీ భర్త కొరకు ప్రార్థన చేసావా? నీ కొరకు నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేసే అలవాటు నీకున్నదా? ఈరోజు దేవుని బిడ్డలారా తల్లులమ్మగా మనం ఏం చేయాలంటే సిప్పోరా దేవుని ఇంటిలో నమ్మకముగా ఉండి ఆమె తన భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడట తన భర్తను చంపబోతున్నాడని ఎంబటే వాడి కలిగిన రాయి తీసుకొని ఏం చేసిందట? తన కుమారునికి సున్నతి చేసింది కదా. సున్నతి చేసి అది ఏం చేసినట్ట? అక్కడ పడవేసి తన భర్తను తన కుమార్ని రక్షించుకున్నది. హల్లెలూయా. దేనికి బిడ్డలారా ఈరోజు భర్తలకు ప్రార్థన రాకున్నా, భర్తలు ఉపవాసం ఉండకున్నా, భర్తలు దేవుని యొక్క మందిరానికి రాకున్నా ఒక భార్యగా నీవు నేను చేయవలసినది తెలిసినంటే మన సమయము దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో దేవునికి బిడ్డలారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మన కుటుంబాలను అద్భుతంగా ఆయన కాపాడబోతున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా మనం గమనించినట్టయితే ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక భార్య ఉన్నది. ఆదికాండం 31. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దాన్ని తీసుకుని లాభాలతో చెప్పి. 29వ అధ్యాయము ఆదికాండం 29వ అధ్యాయము 32వ వచనం. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టుకున్నది. ఈ తల్లి ఎలాంటిదట? ఈ తల్లి అందవిహీనురాలు, గుడ్డిది అనమాట. ఈ యొక్క యాకోబు తన యొక్క మామకు దాసోహం చేసిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత భార్యను పంపిస్తానన్నాడు. అరే 7 సంవత్సరాలు కదా, నేను ప్రేమించింది చాలా అందగత్తె రాహేలు అనేసి అనుకొని చాలా సంతోషంగా భార్యను కూడిన తర్వాత లేచి చూస్తే లేయా ఊసుగనులదట, గుడ్డిది అనమాట, అందవిహీనురాలు. అప్పుడు లేయా ఏం చేసిందంటే ఈ యొక్క యాకోబు త్రోసివేశాడు. అసలు నీ కొరకు కాదే, నీ ముఖం చూడటానికి నాకు ఇష్టం లేదు, నీతో కాపురం చేయటానికి నాకు ఇష్టం లేదని తృణీకరించినా కూడా ఆమె ఏమంటున్నది అనేసంటే యెహోవా నా శ్రమను చూచెను. దేనికి బిడ్డలారా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ యొక్క భర్తతో వివాహమైన తర్వాత అందము లేదని నీ భర్త నిన్ను తృణీకరిస్తుంటున్నాడా? నీతో సమాధానంగా ఉండటం లేదా? నీతో కాపురం చేయడానికి ఇష్టపడటం లేదా? అయినా పర్వాలే కదండి, పవిత్రురాలైన లేయా మన ముందుండింది. ఆమె అంటున్నది యెహోవా నా శ్రమను చూచాడు కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అనుకుంటున్నది అని రూబేనాలని పేరు పెట్టుకొని మళ్ళా ఒక గర్భవతి ఒక్కొక్క మాట చెప్తా ఉంటున్నది. రెండోది మనం గమనించినట్టయితే ఆమె మళ్ళా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టుకున్నది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి నా పెనిమిటి నాతో నన్ను హత్తుకొని ఉండునని ముగ్గురు కుమారుల కనెను. అందుచేత అతనికి లేవి
ఇచ్చిండు. చూసారా, నీ అందాన్ని బట్టి ఎప్పుడు గర్వించకు కదా. నీ అందాన్ని బట్టి నువ్వు గర్వించకు. దేవుడు నీకు విరోధంగా దేవుడు నిలబడతాడు. కానీ అందవిహీనురాలైన దైవ భయము కలిగిన పవిత్రమైన జీవితము కలిగిన ఆ తల్లి అంటున్నది, అయ్యో దేవుడు నా శ్రమను చూశాడు, ఇప్పటి నుంచి నా యొక్క భర్త ప్రేమిస్తాడు, ఇప్పటి నుంచి నన్ను ఇంతకాలం ద్వేషించాడు కాబట్టి యెహోవా నా మొర విన్నాడు అనుకుంటున్నది. ఒక కుమారుని కన్నది, మూడవ కుమారుని, ఈసారైనా నా భర్త నన్ను హత్తుకుంటాడని అతనికి లేవి అని పేరు పెట్టి ఇప్పుడైనా కూడా దేవుడు నన్ను నేను స్తుతిస్తా అనుకొని యూదా అని పేరు పెట్టుకున్నది. దేనికి బిడ్డలారా, ఈరోజు లేవీలు ఉన్నారు అనేసరంటే లేయా గర్భములో నుండి వచ్చిన వారే. హల్లెలూయా. ఈరోజు దేవుని ఎక్కడలారా, నీ అందము లేదని బాధపడవాకు తల్లి, నీ అందము సౌందర్యం లేదని బాధపడగా, కానీ నీలో ఉంటున్న సౌందర్యం ఏంటిదంటే దైవ భయం కదా కలిగి ఉంటే. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అక్కడట కొనియాడబడతా ఉంటది కదండి. దైవ భయం కలిగి ఉంటే నీవు సంఘములో సమాజములో నిన్ను బట్టి నీ భర్త ఘనత నొందుతా ఉంటాడు. నిన్ను బట్టి నీ యొక్క గర్భఫలాన్ని ఏం చేసినట్ట, దైవ భయము కలిగిన గర్భములో నుంచి దైవజనులు ఈ లోకములోనికి వస్తూ ఉంటాడు. హల్లెలూయా. దైవ భయము కలిగించిన ఆ యొక్క జనాంగములో నుంచి లేయ గర్భములో నుంచి యూదా గోత్రపు కొదమ సింహముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. వెనుకబడలారా, ఈరోజు నీవు ఎలాగుండాలనేసరంటే భర్త తృణీకరించిన, భర్త ద్వేషించిన, భర్త రోజు 4 దెబ్బలు కొట్టినా కూడా నువ్వు మౌనంగా ఉండి ఏం చేయాలంటే, అయ్యా నాకంటూ ఒక మంచి రోజు ఉన్నది ప్రభువా, నన్ను దీవించండి, నా బిడ్డలను దీవించండి, నా భర్తని మార్చండి అని ఓపికతో 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 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం గడుపుకుంటూ వచ్చినట్టయితే దేవునికి బిడ్డలారా, ఈరోజు ఆ పరిశుద్ధమైన గ్రంథములో లేయా యొక్క గర్భములో నుంచి వచ్చిన యూదా వంశములోంచి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, నీ ఇంటిలో నీవు నమ్మకంగా ఉంటున్నావా? చాలా మంది భర్తలను చూసి ఆయన అడ్డు తిరుగుతున్నాడు కాదండి, ఆయన వేరే యొక్క అక్రమ సంబంధంలో ఉన్నాడు కాబట్టి నాకేం తక్కువ అనుకొని విచ్చలవిడి జీవితాలు జీవించి కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు. దేనికి బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. ఈ లోకపు జ్ఞానము కాదండి. నీకు ఏం కావాలంటే దైవ జ్ఞానము నువ్వు కలిగి ఉండినట్టయితే దేవునికి బిడ్డలారా, దేవుడు ఏం చేస్తారంటే నీ ఇంటిని, మన ఇంటిని ఆయన కట్టబోతున్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్టయితే అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ అధ్యాయం 12వ వచనములో ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. దేనికి బిడ్డలారా, ఆమె బ్రతుకు ఎవరు? దైవ భయము కలిగిన తల్లి ఎలాగుంటుంది అంటే బ్రతుకు దినములన్నీ కూడా అయ్యా ఆయన ఎలాంటి వాడైనా పర్వాలేదయ్యా, ఆయన రక్షించండి, కాపాడండి, మేలు చేయండి అని మనం ఏం చేయాలా? మన భర్తల కొరకు మనము మేలు చేసి ఆమె బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే 1వ అధ్యాయము 17వ వచనం, కీడు చేయటం మానడి కదా. చాలు ఒక మాట, ఎలాగుండట? కీడు చేయటం మనం మానేయాల. ఏం చేయాలంటే కదా, భర్త ఎన్ని తిడితే అంత నోరు తెరిచి అన్ని బండబూతులు తిడతా ఉంటారు కొంతమంది అమ్మలు. కానీ దేనికి బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉండకూడదు. కీడు ఏమంటున్నాడు యెషయా ప్రవక్త? కీడు చేయటం మానడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయొద్దు. దైవ భయం కలిగిన తల్లి ఎలాగుంటుంది అనేసరంటే మన గృహాలు కట్టబడాలి అనేసరంటే ఆ యొక్క జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం, ఆ
మన భర్తలకి ఏం చేయాలంటే మేలు చేయను కానీ కీడేమీ కూడా ఆమె చేయదు. ఒక దినమున మొదటి సమూయేలు గ్రంథంలోని కనుక వెళితే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనంలో అబీగైలు మోటువాడైన భర్తతో కాపురము చేసినా కూడా పనివారు వచ్చి చెప్తున్నట్టు, అమ్మా దావీదు యొక్క పనివారు మన యజమాని యొక్క కుటుంబంలో ఉన్న మగబిడ్డలందరినీ నాశనం చేయడానికి రాబోతున్నారు, నువ్వేం చేస్తావో ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయారట. ఏం మాట్లాడలే, భర్త కూడా ఒక్క మాట కూడా చెప్పలే కదా. మీరు కూడా ఏం చేయాలా, కానికి ఇచ్చేటప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు కానుక తెచ్చేటప్పుడు అన్ని విషయాలు చెప్పనవసరం లే. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలా, దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చొని ప్రార్థన చేయాలి. దేవునికి ఇచ్చే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, కానుక ఇచ్చే విషయంలో దేవుడిచ్చిన ఆధిక్యత ప్రకారం మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనము చేయాలి. దేనికి బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో మనం ఏమి నేర్చుకోవాలి అనేసరంటే అబీగైల్ చేసిన పని ఏంటిదనేసరంటే చక్కటి ఏం చేసిందట, మంచి భోజనం, పండ్లు, జున్ను అన్నీ కూడా దావీదుకి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొని దావీదును ఏం చేశారట, ఆమె గాడిద మీద అన్నిటిని పెట్టి ఎదుర్కోవటానికి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నది. దావీదు కనబడగానే అక్కడ చూసిన ఈ అబీగైలు దిగి సాష్టాంగ నమస్కారం చేసింది. అయ్యా, నా భర్త పేరు తగ్గట్టుగా ఆయన జీవితం ఉన్నది కాబట్టి అయ్యా నా భర్త చేసిన తప్పిదమును నేను ఒప్పుకొనుచున్నానని బ్రతిమిలాడుతున్నది. దేనికి బిడ్డలారా, నీ యొక్క భర్తని బట్టి ఒక కీడు నీ కుటుంబంలోనికి రాబోతున్నదేమో, నీ పిల్లలను బట్టి నిన్ను బట్టి నీ కుటుంబంలోనికి ఏ కీడు దేవుడు రాజేయబోతున్నాడో ఆ కీడును మనం ఎదుర్కోవాలని అంటే ఒక తల్లివిగా నేనేం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంటే మేలు చేసే వారముగా ఉండాలి, కానీ కీడు ఎంత మాత్రం కూడా మనము చేయటానికి వీలు లేదు. దేవునికి బిడ్డలారా, ఒక దినమున ఒక సైనికుడట యజమాని దగ్గర మరి వాడు బానిసత్వం చేస్తూ వాడికి విసుకొచ్చి పారిపోతా ఉంటే ఆ యజమాని దగ్గర ఉన్న పరివారందరినీ వాడి వెనుక పంపించాడు. వాడిని మళ్ళీ పట్టుకొని రండి రానిసనగానే వాడు వెళుతూ ఉంటే వెళ్ళి వాడు పారిపోతూ ఒక సింహపు గుహలోనికి వెళ్ళిపోయాడట. సింహపు గుహలోనికి వెళ్ళిపోతే ఆ సింహపు గుహలోనే వాడు చూశాడట, అమ్మో సింహం, యజమాని తప్పించుకొని వచ్చాను కానీ ఇప్పుడు గుహలో ఉన్నది ఏంటిదంటే సింహం, ఖచ్చితంగా ఈరోజు మరణిస్తా అనేసనని అలాగ కూర్చొని ఉన్నాడట. ఆ సింహం మాట అస్సలు లేచి రావటం లేదట. నెమ్మదిగా దాని దగ్గరికి మెల్లగా వెళ్ళాడట. అదట తన చెయ్యి అలాగ చూపెట్టి కింద కొడతా ఉన్నదట. ఏంటిదంటే ఆ సింహము కాలుకు పెద్ద గాయమైందట. అయ్యో గాయమైంది కదా అనేసరి అటు ఇటు వెతికి కొంచెం ఆ క్లాత్ అవి ఇవి తీసుకొని వచ్చి ఆ గాయం మానిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడట. మొత్తానికైతే ఆ సింహపు యొక్క గాయము మారిపోయిందట. గాయము మారిపోతే కొన్ని దినాల తర్వాత వాడు గుహలో నుంచి బయటికి వచ్చే వరకు ఈ యజమాని వాడిని, సైనికులు వచ్చారు కదా, వాడిని పట్టుకొని వెళ్ళి యజమానికి అప్పచెప్పారట. ఈ యజమానుడు ఏం చేసిందంటే ఆ దేశంలో ఉంటున్న ప్రజలందరికీ అనౌన్స్మెంట్ చేయించాడట, ఈరోజు నా పనివాడు నా మాట వినకుండా తప్పించుకొని వెళ్ళాడు కాబట్టి మీరందరూ రండి. మీరందరూ చూస్తుండగా ఈ యొక్క పెద్ద గ్రౌండ్లో సింహపు బోరులో నుంచి ఆ సింహము వచ్చేసి వాడిని మనం చూస్తుండగానే తింటా ఉంటే, వాడిని భక్షిస్తూ ఉంటే నేను ఆనందించాలనేసి అనుకొని రాణి, రాజు, అధికారులు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉంటే సింహపు బోను మధ్యలో పెట్టారట. సింహము గాండ్రించుకుంటా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పనివాడు తప్పించుకొని పోయిన ఈ పనివాడిని ఆ సింహము దగ్గరికి వదిలేసిండ్రట. వీడు చాలా భయపడి
భయపడుతూ ఆ సింహము దగ్గరికి వెళ్ళి మోకరించి కళ్ళు తెరవలేక ఇక అయిపోయింది, ఈ లాస్ట్ క్షణం అనుకొని అలాగ చూస్తూ ఉండగా ఆ యొక్క సింహం అట బయటకు వచ్చి ఒక్కసారి వాడి యొక్క ముఖం చూసిందట. వాడు చూసేవారికి దీనికి అర్థమైపోయిందట, అరే నేను కాలికి గాయమై ఉంటున్నప్పుడు నన్నే కదా ఈ యొక్క దాసుడు నన్ను బాగు చేసిందనేసని అది వాడిని భక్షించకుండా వాడి మెడ పట్టుకొని అలాగ తిరుగుతూ ఇద్దరు సంతోషంగా గంతులేస్తా ఉన్నారట. హల్లెలూయా. నీ భర్త నీకు సింహములాగా కనబడవచ్చు, నీ భర్త నీకు సింహములాగా కనబడవచ్చు, కానీ ఒక భార్య నీవు మేలు చేసే భార్యముగా అయితే దేవునికి బిడ్డలారా సింహముగా కలిగిన నీ భర్త ఎలాగైతేనట మేకలాగా ఒక గొర్రెలాగా నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి బిడ్డలారా మనం ఎలాగ ఉండాలి అనేసరంటే మనము ఆమె అతనికి మేలు చేయను కానీ కీడేమి కూడా చేయదు. దేవునికి బిడ్డలారా మనము మేలు చేసే వారముగా ఉంటున్నామా? నిత్యము మన భర్త మన మాట వింటలేదని, మనం చెప్పినట్టుగా జీవించడం లేదని వారికి కీడు చేసే వారముగా లోకములో ఉంటున్న స్త్రీలలాగా మనం ఉండొద్దు. ఒక క్రైస్తవ తల్లిగా, ప్రార్థించే తల్లివిగా, ఉపవాసం ఉన్న తల్లివిగా నువ్వేం చేయాలంటే, ఒకరోజు యోబు భార్య కదా, యోబుకు భయంకరమైన అనారోగ్యం కలిగింది, మా పిల్లలు చనిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఏమంటున్నది? యోబు గ్రంథానికి వెళితే యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో అతని భార్య వచ్చి దేవుని దూషించి మరణించు అనేసరంటున్నది. అనేసరంటే యోబు ఏమంటున్నాడంటే మనము దేవుని వలన మేలు అనుభవించాలా, కీడు అనుభవించతగదా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంతకాలము ఈ దేశంలో ఉన్న అందరికంటే ఆస్తిపరుణ్ణి కదా, ఇంతగా దేవుడు నాకు గొర్రెలు ఇచ్చాడు, మేకలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు శ్రమ వస్తే, కష్టం వస్తే ఇప్పుడు దేవుని దూషించరాదంటావా అనేసని భార్యను గద్దిస్తూ ఉంటున్నాడు యోబు. తన నోటి మాట ద్వారా ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. ఈరోజు దేవునికి బిడ్డలారా దేవుని ఎరిగిన తర్వాత ఒకవేళ లేమిని కుటుంబాన్ని ఆవరించినదేమో, రోగాలని కుటుంబంలో ఉంటున్నాయో ఏమో, శ్రమలని కుటుంబంలో ఉంటున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ శ్రమ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు కదా, మత్తయి సువార్తలోనికి వెళితే 22వ అధ్యాయము 44వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేయాలా? ఒకవేళ శ్రమలు మన ఇంటికి వస్తే నువ్వేం చేయాలంటే, మేలు చేసే తల్లివైతే నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో మోకరించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేనికి బిడ్డలారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడికి బిడ్డలారా ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట, అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలుగుతూ ఉంటాడు. నిన్నటి మార్నింగ్ దినమున ప్రదీప్ గారికి 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. మేము సెప్టెంబర్ నెలలో మనము మస్కట్కి వెళ్ళినప్పుడు వారి గృహములో వారి బెడ్రూము మాకు ఇచ్చినప్పుడు తల్లిగారు నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అనేసి అన్నారు. నేను తెల్లవారుజామున లేచి, ప్రభువా ఈ కుమారుడికి 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, మీరు ఆ బిడ్డ గర్భాన్ని తాకండి అని నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత 3 నెలల క్రితము వారు ట్రీట్మెంట్ తీసుకోవటానికి తండ్రి గారి దగ్గరికి నా దగ్గరికి వచ్చి చక్కటి ప్రార్థన చేయించుకొని డైరెక్ట్గా ఖమ్మం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. నిన్నటి దినమున వారు వచ్చి పెద్ద స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి చాలా సంతోషంగా వచ్చినప్పుడు నేనన్నా, వారికి నాకు చెప్పలే, నాన్న కంగ్రాట్స్ అనేసన్నా. తల్లిగారు మీకు ఎలాగ అర్థమైంది? నాకు అర్థమైంది నాన్న, దాని కొరకు వచ్చారు కదా అనేసనన్నా. చాలా సంతోషంగా వచ్చి గట్టిగా నా చేయబెట్టుకొని తండ్రి గారు చేయబెట్టుకొని, తండ్రి మీరు చేసిన ప్రార్థన రోజు బట్టి నా భార్యకి ఇప్పుడు 3వ నెల గర్భవతి. హల్లెలూయా. 3వ నెల గర్భవతి. నా భార్య గర్భములో ట్విన్స్ ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు.
నేను ఒక్కరిని అడిగితే దేవుడు ఇద్దరిని ఇచ్చాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఒక తల్లిగా నువ్వు ఎలాగుండాలంటే, నీ జీవితంలో కార్యాలు లేట్ అవుతున్నాయా? బిడ్డలు లేని కొరత ఉన్నదా? గర్భఫలము లేని కొరత ఉన్నదా? బిడ్డలు వివాహాలు కాక, ఉద్యోగాలు లేక, ఆ విద్యలలో విజయాలు లేక ఉంటున్నప్పుడు ఒక క్రైస్తవ తల్లిగా నువ్వేం చేయాలంటే మౌనంగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. తల్లి, మనం ప్రార్థన చేసే విధానము ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. ఆమె అతనికి మేలు చేయదు కానీ కీడేమీ చేయదు. దేనికి బిడ్డలారా, మన ఇల్లు జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడాలి అంటే ఒకటి నమ్మకముగా బ్రతకుండాలి, రెండవది మనము మేలు చేసే వారముగా ఉండాలి, మూడవది ఏమంటిది అంటే మనము గమనించినట్టయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనములో చూసినట్టయితే ఆమె తన ఇంటి వారి నడతలను బహుగా కనిపెట్టును. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే దైవ భయం కలిగిన తల్లి ఇంటిలో ఏముంటుందంటే నమ్మకత్వం ఉంటుంది. ఇంకేంటిది, మేలు చేసే వారముగా ఉంటాము. మూడవదిగా జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు అంటే ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెట్టుకొనును. కదండి, ఒక తల్లి చేయవలసినది ఏంటంటే నీకు ఇచ్చిన భర్త ప్రతిరోజు ఎవరితో మాట్లాడుతున్నాడని కనిపెట్టాలా. చూసారా, కనిపెడుతున్నారా? అనాలోచితంగా ఉండమాకండి కదా. నీ భర్తను నువ్వేం చేయాలనిసినంటే ఆమె ఇంటి వారి నడతలు. అవును, ఈరోజు నా భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఏ పని మీద వెళ్ళాడు, ఎందుకు ఇంత లేటుగా వచ్చాడు కదా. నీవన్నీ కూడా నీకు ఇచ్చిన నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు మనం ఏం చేస్తామంటే నేటి దినాలలో కుటుంబాలు పాడవటానికి గల కారణం ఏంటంటే చీరల పిచ్చి ఎక్కువ, బంగారం పిచ్చి ఎక్కువ, టీవీల పిచ్చి ఎక్కువ, సినిమాల పిచ్చి ఎక్కువ కదా. మనం ఏం చేస్తున్నాం, భర్త ఎటు వెళ్తున్నాడో తెలియదు కదా, ఏం తింటున్నాడో తెలియదు, చక్కటి బట్టలు వేసుకుంటున్నాడా, అవన్నీ కూడా మనం పట్టించుకోం. ఏం చేస్తున్నా అంటే ఇల్లు కూడా కొంతమంది కనీసం వాష్రూమ్స్ కూడా శుభ్రంగా ఉంచుకోలేని భార్యలు చాలా మంది ఉంటారు. దేనికి బిడ్డలారా, నువ్వేం చేయాలంటే దైవ భయం కలిగిన తల్లిగా నువ్వేం చేయాలంట, నీ యొక్క ఇంటి వారి నడతలన్నీ కూడా బాగుగా ఎరుగును. ఈరోజు దేవునికి బిడ్డలారా, తల్లులముగా మన కుటుంబాలు కట్టబడాలి అనేసి అంటే నీ భర్త చక్కగా ఏ ఒక్కరోజు కూడా క్యాసెట్ మాయొద్దు, షర్ట్ మాయొద్దు, ఇల్లు అశుభ్రంగా ఉండొద్దు, వాష్రూము అశుభ్రంగా ఉండదు. ఇది మా సిస్టమ్. అలాగుంటే మా ఇంట్లో సమాధానం ఉండదు. కాబట్టి ఒక భార్యగా నువ్వు ఎలాగుండాలని అంటే నీ భర్త యొక్క ఇంటి వారి నడతలన్నీ కూడా నువ్వేం చేయాలని అంటే బాగుగా ఎరగాలి కదా. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు పాడవటానికి తల్లి నిర్లక్ష్యం, తండ్రి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఫోన్లు కొనిచ్చేసి వాడికి ఇస్తే ఇష్టానుసారమైన ఆ ఫోన్ యూజ్ చేసి పాడైపోతుంటున్నాడు. దేనికి బిడ్డలారా, నీ ఇంటి వారి నడతలను నువ్వు బాగుగా ఎరుగుతున్నావా? మనము మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనములో ఒక తల్లి ఉన్నది. అక్కడ ఎవరామె? ఫినెహాసు భార్య. ఎవరటామా? చదవండి అన్నమాట. దేవుని యొక్క మందసము పట్టబడ్డదని తన మామయ్యు తన పెనిమిటియు ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయినదని తన కుమారునికి ఇకాబోతు అను పేరు పెట్టెను. కదండి, ఏమేం చేసంటే ఏలి కోడలు ఫినెహాసు భార్య కదండి, ఏలి యాజకుడు కదండి, కుమారులు కూడా యాజకులే. దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధమైన పని చేయవలసిన వీరేం చేస్తున్నారంటే విచ్చని విడి జీవితాన్ని జీవిస్తుంటున్నారు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు తన భార్యకు తెలియదా, తన యొక్క తల్లికి తెలియదా? ఏలి యొక్క భార్య కదండి,
ఏలి భార్య ఏం చేయాలా? తన భర్త ఎంత దైవ భయం కలిగి దేవుని పరిచర్యలో ఉన్నాడో గమనించుకోవలసిన బాధ్యత తల్లి మీద ఉన్నది కదా. తన భర్త ఎక్కడికి వెళుతున్నాడో గమనించుకోవలసిన బాధ్యత ఫినెహాసు భార్య మీద ఉన్నది. భార్య గమనించుకోవటం లేదు, తల్లి గమనించుకోకపోవటం వల్ల ఆ మందిరానికి వచ్చిన స్త్రీలతో భయంకరమైన పాపము చేసుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, బాలుడైన సమూయేలు యెహోవా మందసమున్న మందిరములో పడుకొని ఉంటుండగా దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడి ఏమంటున్నాడు అనేసనంటే, ఏలి కుటుంబానికి రాబోతున్న ఆ భయంకరమైన సంఘటన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక దినమున ఆ యొక్క ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు యుద్ధము బహుగా జరుగుతూ ఉంటున్నప్పుడు వీళ్ళు అనుకున్నారు, మందసాన్ని తీసుకొని వెళితే మాకు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులకు విజయం వస్తుంది అనుకున్నారు. మందసాన్ని ఏలి కుమారులు మోసుకొని వెళ్ళగానే మందసము పట్టబడ్డది కదండి. ఏలి కుమారులు ఇద్దరు చనిపోయారు. ఇంటి దగ్గర వార్త విన్న ఏలి కూడా మరణించాడు. దొరికబడలారా, ఆ వార్త విన్న నిండు చూలాలతో ఉంటున్న ఫినెహాసు భార్య ఆమె ప్రసవించింది. అమ్మా, నువ్వేం భయపడబాకు, నీ భర్త చనిపోయినా, నీ మామ చనిపోయినా, నువ్వు చక్కటి కుమారుని కలిగి ఉన్నావు అనేసానంటే ఇప్పుడు వాడికి ఏం పేరు పెట్టండి? ప్రభావము వెళ్ళిపోయింది, ఈ కాబోతని పేరు పెట్టండి అనేసని చెప్పి ఈమె కూడా చనిపోయింది. చూసారా, దేవుని యొక్క క్రైస్తవ కుటుంబాలు పాడవటానికి గల కారణం ఏంటంటే, ఏ ఇంటిలో ప్రార్థన ఉండదో, ఏ ఇంటిలో పరిశుద్ధత ఉండదో, ఏ ఇంటిలో వాక్య ధ్యానం ఉండదో, ఏ ఇంటిలో ఉపవాసం ఉండదో, దేవుని యొక్క ప్రభావము మన ఇంటిలో ఉండదండి. మన ఇంటిలో ఉండదు. దేవుని యొక్క ప్రభావము ఎక్కడ ఉండదో అక్కడ ఏమొస్తుందంటే మరణం తాండవిస్తూ ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని యొక్క ప్రభావము ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో దేవుని యొక్క బిడ్డలారా, ఏలి ఇద్దరు కుమారులు అక్కడెక్కడే మరణించారు. ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథంలోని కనుక మనం వెళ్ళినట్టయితే, కీర్తనల గ్రంథము 101వ దావీదు కీర్తన 101వ దావీదు 8వ వచనం, యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నీవు సంహరించేదని అంటున్నాడు. చూసారా, దేనికి పిల్లారా, ఎందుకు మరణాలు వస్తున్నాయి అనేసినంటే దేవుడు ఏమంటున్నాడు? కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా పట్టణములో నుండి కదండి పాపము చేయు వారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తుంటున్నాడు. దేనికి పిల్లారా, హఠాత్ మరణాలు ఎందుకు వస్తున్నాయి అనేసినంటే భక్తిహీనులకు వస్తుంటున్నాయి. దైవ భయం లేకుండా నీ శరీరాన్ని విచ్చలవిడిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి విచ్చలవిడి జీవితం ఎప్పుడైతే వస్తుందో దేవుడు ఒక దినం చూస్తాడు, 2 దినాలు చూస్తాడు, 3 దినాలు, సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఓపిక పట్టి చివరికి ఎట్టుడో చేస్తూ ఉంటాడు. దొరికబడలారా, అలాంటి స్థితి మన కుటుంబాలలోనికి రాకుండా మనం ఏం చేయాలనిసంటే దైవ భయం కలిగిన తల్లులముగా ఏం చేయాలంట? ఫినెహాసు భార్య ఏం చేయాలా? ఏమండి, నువ్వు చేసే పని మంచిది కాదండి, హెచ్చరించాలి, గద్దించాలి కదండి. మనము గద్దించి మన భర్తలను, మన బిడ్డలను సరి చేసుకొని దైవ మార్గములో నడిపించుకుంటే దేవునికి బిడ్డలారా, ప్రార్థించిన హన్నా యొక్క కుమారుడు ఇశ్రాయేలీయులకు గొప్ప ప్రవక్తగా, దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా సమూయేలు ప్రవక్త 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 అని చెప్పబడతా ఉంటున్నది. దేనికి బిడ్డలారా, నీతిమంతుని యొక్క కొమ్ము హెచ్చించబడును, భక్తిహీని యొక్క కొమ్ములను ఆయన విరిచివేయును అంటున్నాడు కీర్తనకారుడు. నీ కొమ్ములు, నీ బిడ్డలను హెచ్చించాలి అంటే నీ బిడ్డలకు నువ్వేం చేయాలంటే, అమ్మా ఎగ్జామ్స్ అయిపోతున్నావు కదా, ఏం చేయాలా? ఉపవాసం ఉండు. నా బిడ్డలకు నేను అదే నేర్పించిన. నా బిడ్డలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాన్న ప్రకటన గ్రంథం 22వ అధ్యాయాలు ఉంటాయి.
ఖచ్చితంగా ఎగ్జామ్స్ ముందు 3 వారాలు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి 22 అధ్యాయాలు చదివి ముగించాలని నా బిడ్డలకు చెప్పితే, మా చిన్నపాప ఇప్పుడు పాటలు పాడిన అమ్మగారు ఉన్నది కదా, నా చిన్న కుమార్తె, అది 1 గంట అయినా 2 గంటలైనా ఆ లైట్ వెలుగుతూనే ఉండేది, ఈ యొక్క బైబిల్ ముందు ఉండేది. ఏంటి పాప ఇంకా పడుకోలేదంటే, అంత చదివినాక ముగించుకొని పడుకుంటాను మమ్మీ. ఎందుకు? ఒక తల్లిగా నేను నేర్పించవలసినది ఏంటి తెలిసినంటే, దైవ భయము నా బిడ్డలకు నేర్పించాలి. ఒక భార్యగా నా భర్తకు నేను నేర్పించవలసింది ఏంటంటే, దైవ భయము నేను నేర్పించుకుంటూ చివరి క్షణం వరకుండా నా యొక్క వంతుగా నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఈ కుటుంబాన్ని? దేనికి బిడ్డలారా, ఫినెహాసు భార్య అంటున్నది, ప్రభావము బయటికి వెళ్ళిపోయినది, ప్రభావము బయటికి వెళ్ళిపోయినది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దైవ జనులకు ప్రభావం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎక్కడనో మోకరిస్తే దేవుని యొక్క ప్రభావము ఆ స్థలములో ఉంటుంది. మన దినమున నేను ఆ వాక్యానికి నేను రెడీ అవుతూ మరి రిట్రీట్కి వెళ్ళాలని హడావుడిగా అవుతుంటున్నా. ఇప్పుడు వీడియో తీసింది కదా మన సాల్మోన్ రాజు, తను వచ్చి తల్లిగారు ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఏంటిది నాన్న అనేసానంటే, మొన్నటి దినమున 3 నెలల నుంచి భయంకరమైన ఫైల్స్ వ్యాధితో నేను బాధపడతా ఉన్నా. అయితే నేను ఈరోజు ప్రార్థన చేసుకొని, అయ్యా తల్లిగారు సేవకులు మందిరంలో ఆరాధనకు వస్తారు కదా, నేను వెళ్ళి ఆమె వస్త్రాన్ని ముట్టుకుంటానేసరి ప్రార్థన చేసుకొని వచ్చాను. మీరు ఆరాధన ముగించుకొని వచ్చేటప్పుడు జస్ట్ అలాగా మీ వస్త్రాన్ని టచ్ చేసిన తల్లిగారు, నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. దేనికి వెళ్ళారా? దేవుని యొక్క ప్రభావము, దైవ భయము కలిగిన తల్లి కుటుంబంలో ఉంటుంది. దేవుని యొక్క ప్రభావము, ఈ యొక్క నువ్వు కర్చీఫ్ వాడితే కదండి, పౌలు చేతి రుమాలులో ముట్టుకున్న వారందరికీ స్వస్థత వచ్చింది. పేతురు యొక్క నీడబడినప్పుడు స్వస్థత వచ్చింది. పేతురు ప్రార్థించినప్పుడు మరణించిన వారు సైతము లేపబడ్డారు. ఈ రోజులలో మన జీవితాలలో దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు ఎందుకు జరగటం లేదంటే, దేవుని యొక్క ప్రభావం బయటికి వెళ్తూ ఉంటున్నది. విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే, ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాలు పతనమైపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. ఆ కుటుంబాల దగ్గరికి, ఆ వ్యక్తుల దగ్గరికి మరణమే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. భక్తిహీనులనందరినీ కూడా ఆయన ప్రతి ఉదయమున సంహరించబోతున్నాడు. ఆ భక్తిహీనతను తొలగించుకొని దైవ భయము కలిగిన వారముగా, తల్లులముగా, తండ్రులముగా మనం ఉండినట్టయితే దేవునికి బిడ్డలారా, జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడుతుంది కదా. ఆ ఇల్లు కట్టబడాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఏలి కుటుంబము పాడైపోయినది, కానీ దైవ భయము కలిగిన హన్నా కుమారుడు దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా ప్రవక్తలలో ఒక్కడనే సరించబడ్డాడు. ఆయన రాజులను అభిషేకించాడు, అనేకులను అభిషేకించటానికి సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నీ గర్భములో నుంచి నీ బిడలను, నీ యొక్క భర్తను దేవుడు సంఘములో, సమాజంలో ఒక గౌరవ పదమంగా ఆయన నిలబెట్టుకొని వాడబోతున్న ఆ యొక్క మరి మన కుటుంబాలలో ఎంతమందివి తల్లులము జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది అంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు నాయన దైవ భయాన్ని, పైనుండి వచ్చే జ్ఞానాన్ని నాకు ఇవ్వమని ఎంతమంది తల్లులము మోకరించి ఉపవాసం ఉండి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవునికి బిడ్డలారా, మీకు దేవుడు అలాంటి జ్ఞానమును అనుగ్రహించి మన కుటుంబాలను కట్టబోతున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనమందరం కూడా హృదయాన్ని విప్పి, ఎట్టి చూడొద్దు దేవునికి బిడ్డలారా, హృదయాన్ని విప్పి పరిశుద్ధాత్మ దేవుని ఎదుట, నాయన ఏలి యొక్క భార్యలాగా నేను ఉండకూడదు నాయన, ఫినెహాసు భార్యలాగా నా ఇంటిలో ఉన్న ప్రభావము బయటికి వెళ్ళకుండా నాయన నా కుటుంబాన్ని కట్టుకోవటానికి నాయన నేను దేవునికి బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను 31వ దావీదు కీర్తనలు నమ్మకంగా ఉండాలి, మేలు చేసే భార్యగా ఉండాలి, నీ ఇంటిలో ఉంటున్న వారందరి నడతలను బహుగా ఎంచేదానవుగా ఉండాలని దేవుడు కోరుకుంటుండగా అందరం తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన నా ప్రియపరలోక రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఇల్లందు గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో నాయన ఉంటున్న అనేక మంది సేవకులు, సేవకురాళ్ళు, సంఘంలో ఉంటున్న తల్లులు ఈ స్థలానికి అనేక మంది వచ్చారు నాయన.
జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందని మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు నాయన. మా ఇంటిలో మేము నమ్మకంగా ఉండాలి, మా ఇంటిలో మా భర్తలకు మేము మేలు చేసే వారముగా ఉండాలి, మా ఇండ్లలో నాయన అయా మేము నా తండ్రి మా ఇంటి వారి నడతలన్నీ కూడా ఎరిగే వారముగా ఉండటానికి నాయన నీ కృపను అనుగ్రహించి నాయన దైవ భయము కలిగి మా కుటుంబాలను మేము అయా నా తండ్రి రక్షించుకోవటానికి అట్టి పనిముట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకొని దీవించగలని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.